సో సత్యమూర్తి గారు, ఈవీఎంలకు సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దాన్ని కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే 151 స్థానాలు వచ్చినప్పుడు ఈవీఎంలు చాలా భలే పనిచేసాయని చెప్పి చూసాం. అదేవిధంగా 2024 ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నాం, స్థానిక ఎన్నికలకు సంబంధించి మేమేదో చూపిస్తాం, మేమేందో అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నాం. కానీ 2024 ఎన్నికల సందర్భంగా పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎంలు బద్దలు కొట్టాడు. అదేవిధంగా చూసుకుంటే పాల్వాయి గేట్ ఒక మహిళ తలని నరికారు. ఇదే విధంగా చూసుకుంటే ఎన్నో అకృత్యాలు మనం చూస్తూ వస్తున్నాం. సో స్థానిక ఎన్నికల్లో ఏంటి ఇప్పుడు ప్లాన్ ఏమన్నా, వ్యూహం ఏమైనా మార్చారా? కాకపోతే పార్టీకి సంబంధించి అందరూ కూడా బయటికి వెళ్ళిపోతూనే వస్తున్నారు. వ్యూహకర్తలు కావచ్చు, అదేవిధంగా జర్నలిస్టులు కావచ్చు, అనలిస్టులు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు, వెళ్ళిపోతున్నారు. కానీ స్థానిక ఎన్నికలు ఎలా జరుగుతాయి ఏంటంటే ఏం చెప్తారు? స్థానిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చి పార్టిసిపేట్ చేయడం, ప్రజలని ఉద్దేశించి ప్రసంగించడం ఇవేం ఉండవు అక్కడ. ఎందుకు అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి తిరిగితే నేనేమన్నా ముఖ్యమంత్రిని అవుతానా? కాను కదా, నాకెందుకు అని ఊరుకునే మనిషి జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఏమి ఆ సింపుల్ అంతే. తన కోసం తాను బయటకు వస్తాడు తప్ప పార్టీ సర్పంచ్ని గెలిపించుకుందాం, ఎంపీటీసీని గెలిపించుకుందాం, జెడ్పీటీసీని గెలిపించుకుందాం అని వచ్చే మనిషి కాదు. తనకు ఉపయోగపడితే చేస్తాడు. తనకి ఉపయోగపడే పనులు మాత్రమే చేయగల సమర్థుడు. అంతే తప్ప ఇవన్నీ రోజా ఆనందపడుతున్నట్టు అక్కడేం జరగవు. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్. వాస్తవానికి నారా లోకేష్ గారు క్యాడరే లీడర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. దాదాపు 44 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీ ఎలా ఉందంటే కార్యకర్తల పార్టీ కాబట్టి. కానీ ఇక్కడ 151 స్థానాలు వచ్చినటువంటి వైసీపీ పార్టీ ఘోర పరాభవం, 11 సీట్లకే పరిమితం అయిందంటే సంస్థాగతంగా గ్రౌండ్లో ఎటువంటి కార్యకర్తలు లేరు. వాళ్ళు అప్పటికప్పుడు తీసుకొచ్చుకునే పేటీఎం బ్యాచ్లు కాబట్టి అప్పుడు మాట్లాడతారు, సీఎం అని చెప్పి అరుస్తారు, వెళ్ళిపోతారని చెప్పేసి అంటున్నారు. సో నిజంగా అదేనా సమస్య అంటే ఏం చెప్తారు? అందుకే ఇప్పుడు రాబోతున్న స్థానిక స్ట్రక్చర్ ఉండాలి. జగన్మోహన్ రెడ్డిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ఆయనది కాదు. అవును, శివకుమార్ లీడర్లు అందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన లీడర్లు ఆయన మనుషులు కాదు. ఓటర్లు అందరూ కాంగ్రెస్ పార్టీ లేకపోవటం వల్ల వచ్చిన ఓటర్లు. అదే ఆయన ఓటర్లు కాదు. నీకు ఎందుకు ఇంకా అయిపోయింది, ప్రాబ్లం సాల్వ్డ్. పార్టీనిది కాదు, నేతలని వాళ్ళు కాదు, వీళ్ళ ఓటర్లు సపరేట్. ఓటర్లు వాళ్ళు కాదు, ఈ కాంగ్రెస్ పార్టీ లేకపోవటం వల్ల వచ్చిన ఓట్లు. ఇటువంటి ఇది బేసిక్ ప్రిన్సిపల్ ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలుగుతాడు? నీకు ఏదో ఒక ఛాన్స్ అనగానే నీకు ప్రజలు ఓటేస్తే నువ్వు వాళ్ళ దోల తీర్చావు. మొత్తం 5 సంవత్సరాల పాటు వాళ్ళని తూర్పారబట్టావు, చెరగావు, చెడుగుడాడావు, ప్రజల జీవితాలని చిన్న భిన్నం చేసావు. ఇంత చేసిన తర్వాత పోనీ ఆ ఒక్క కార్యక్రమంతో ఆపలా, దోపిడిలో ఒక కొత్త మైలురాయి సృష్టించావు. ఈ మొత్తం దోపిడీ ఏది కనపడితే అది కొట్టేయటమే. ఇటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత ఈరోజు రాష్ట్రం ఎట్లా ఉన్నది, ఏ విధంగా ముందరకెళ్తుంది, ప్రోగ్రెస్ ఎట్లా అవుతున్నది? ఇట్లా ప్రోగ్రెస్ అవుతున్నది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏం చెప్తున్నది అంటే ఈ ప్రోగ్రెస్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి, అంటే డిసిప్లిన్డ్గా ఉండాలి. డిసిప్లిన్డ్గా ఉండాలి అంటే మీరు అందరూ చదువుకోవాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? మీకు చదువు ఇది అక్కర్లేదు, మీరు గంజాయి కొట్టండి అని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? చక్కగా చదువుకోవాలి, స్కిల్ డెవలప్ చేసుకోవాలి, చాలా ఉద్యోగాలు వస్తున్నాయి, ఆ ఉద్యోగాల్లో చేరండి. మీరు మీ సొంత ఊర్లో ఉండి అమ్మా నాన్నని చూసుకుంటూ హ్యాపీగా ఉండండి అని చెబుతున్నారు. ఇక్కడ మనకి జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే ఒక కాన్సెప్ట్ అనేది లేదు. ఆయన కాన్సెప్ట్లు వేరు, ప్రజలకు పనికొచ్చేవి కాదు. ఆయన ఓటర్లు వేరు, ఆయన పార్టీ వేరు, ఆయన కథ అంతా వేరే విధంగా ఉండదు. పైకి ఒకటి చెప్తాడు, లోపల ఒకటి చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత అది. పైకి ఏదైనా చెప్పాడు అంటే అది లోపల చెయ్యట్లేదు అని అర్థం. పైకి ఏదైనా ఒక విషయాన్ని బయటికి చెప్పాడు అంటే లోపల అది కావట్లేదు, దానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు అని అర్థం. మొత్తం ఏదైనా సరే ఇవే చెప్తాడు. నీకు నాకు
బాబాయిని చంపింది ఎవరో బాబాయికి తెలియాలి, ఆ దేవుడికి తెలియాలి అన్న ఒక్క డైలాగ్ చాలు. అంతకుముందు ఏం చెప్పావు? వివేకానంద రెడ్డి మర్డర్ జరగంగానే ఆ శవం దగ్గర నిలబడి నువ్వేం చెప్పావు? ఏం చెప్పావు? గొడ్డలు తీసుకున్నారు, వేసారు, నరికి చంపారు, అక్కడి నుంచి లాక్కొచ్చారు, ఆ బాత్రూమ్ దాకా లాక్కొచ్చారు, మొత్తం రక్తమే ఉంది చెప్పావా? 2 లీటర్ల రక్తం అని చెప్పి ఇంకా ఆయనే చెప్పాడు. చెప్పాడు కదా. తర్వాత ఏం చెప్పావు? అదే నాకు తెలీదు, అది నాకు కాదు, అసలు వివేకానంద రెడ్డికి దేవుడికి తప్ప మూడో వ్యక్తికి తెలియదు అని చెప్పావా? మరి మూడో వ్యక్తికి కూడా తెలియకపోతే గొడ్డలతో వేసేసినట్టు నీకెట తెలుసు? 2 లీటర్ల రక్తం అక్కడ ఉన్నట్టు నీకెట తెలుసు? ఎవరు చెప్పారు? మీ బాబాయ్ చెప్పాడు, చచ్చిపోయిన బాబాయ్ చెప్పాడా? అబ్బాయి నన్ను ఇట్టు వేసారయ్యా, కత్తి గొడ్డలు పెట్టి వేసారని చెప్పాడా? నీకెవరు చెప్పారు? అది చూస్తే వీడియో కాల్ చూడాలి, లేదంటే లేదు. ప్రతిదీ అంటే నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్పా, అంత ఈజీగా అర్థమవుతుందని. ఇటువంటివి కొన్ని లక్షలు. ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్నావు. మొత్తం వేసేసింది ఎవరిని? వాళ్ళనే ఎక్కువ. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి అందరూ అదే కదా. నా ఎస్సీలు అని ఓ అరిచాడు. అసలు జగనన్న లేకపోతే ఈ ప్రపంచమే లేదని, జగనన్న మళ్ళీ నువ్వే కావాలన్నా అని స్టిక్కర్ అతికిచ్చాడు గోడ మీద. నువ్వు జగనన్న లేకపోతే మనం బతకటం కష్టం అని చెప్పించాడు. ఏమైంది? ప్రజలందరూ సుఖంగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు అది లేదు. వీళ్ళందరూ కూడా వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని మనుషులందరూ ఒకచోట చేరారు. వీళ్ళు హీరోయిజం అనుకుంటూ ఉన్నారు, బెదిరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలని బెదిరించి మాట్లాడే పార్టీ జన్మలో అధికారంలోకి రాదు. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.